సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే జిఎస్కే వారి ఆర్ట్స్లో ఉన్నాము. గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్షాప్లో ఉన్నాము. సో భారీ బొజ్జ వినాయకుడు అనమాట. ఇది దాదాపు 20 ఫీట్స్ విగ్రహం ఉంటుంది, 20 to 22. సో వెడత్ వచ్చేసి మనకు 18 to 19 ఫీట్స్ వస్తుంది. సో మనకు కాన్సెప్ట్ వచ్చేసి శివుడు అనమాట. సో తొండ మీద చూసుకోవచ్చు 12 జ్యోతిర్లింగాలు. సో చెవులో కూడా చూసుకోవచ్చు పాములు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకైతే రుద్రాక్షలు కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి డై మేకింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. డై అనేది తీస్తున్నారు, ఫైబర్ డై. ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో పోయిన వీడియోలో మనమైతే చూసామంటే ఈ వినాయకుడు వచ్చేసి జాయింటింగ్ ప్రాసెస్లో ఉండే. సో ఇక్కడ వచ్చేసి జాయింటింగ్ అనేది వర్క్ అనేది అయిపోయింది. ఫినిషింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ విగ్రహం వచ్చేసి. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకు టైగర్ మీద కూర్చున్న వినాయకుడు విత్ 4 హ్యాండ్స్. సో మనకి దాదాపు విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 18 to 19 ఫీట్స్ ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ వస్తుంది. సో స్మైలింగ్ ఫేసు. సో మనకి ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు స్పెషల్ యూనిక్ ఐడల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కిరీటం మీద లింగం ఉంది. సో వినాయకుడు వచ్చేసి 4 హ్యాండ్స్. సో సిట్టింగ్ పొజిషన్లో బాగున్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు దాదాపు హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్ వస్తుంది. సో వెడత్ వచ్చేసి మనకు దాదాపు 8 to 10 ఫీట్స్ వస్తుంది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు యూనిక్ ఉంది. సిట్టింగ్ పొజిషన్ బాగుంది ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు మాత ఉన్నది. సో నమస్కారం పెడుతున్నాను చూసుకోవచ్చు. సో రైట్ సైడ్ కూడా. సో స్మైలింగ్ ఫేసు. సో మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకు బాలాజీ రూపం ఉన్నమాట. పోయినసారి చాలా ట్రెండ్ అయినది వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. సో మనకి హైట్ వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ వస్తుంది, 15 to 16 ఫీట్స్ వస్తుంది. సో వెడత్ వచ్చేసి మనకు 14 to 15 ఫీట్స్ వస్తుంది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు స్మైలింగ్ ఫేస్. సో ఈ విగ్రహంలో యూనిక్ ఏముందంటే ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు గణేశుని పక్కన. సో అన్న అయితే వర్క్ చేస్తున్నారు, కాలుకి ఫినిషింగ్ చేస్తున్నారు అనమాట. సో మనకు హైట్ వచ్చేసి దాదాపు 18 to 20 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు దాదాపు 18 ఫీట్స్ వస్తుంది. సో అమ్మవారు కూడా ఉన్నారు చూసుకోవచ్చు అక్కడ. సో వెడత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ముంబై స్టైల్ మోడల్ అనమాట. గణేశుడు వచ్చేసి 4 హ్యాండ్స్. సో రైట్ సైడ్ వచ్చేసి మనకైతే పికాక్ ఉన్నది. సో అన్న అయితే వర్క్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ.
ఫైబర్ డై అనేది తీయబడును ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఫేస్ ఉన్నది. దంతాలు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉన్నాయి. సో హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 to 13 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు దాదాపు 10 ఫీట్స్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ గారి వర్క్షాప్లో అప్డేట్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.